హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా మీరైతే ఒక రెసిపీ అడిగారు కదా, అది కొలతలు చెప్పండి అని, అదైతే లాస్ట్లో షేర్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బూమర్ చూసారా, మార్నింగే లేచి ఎక్కడ పడుకోయిందో. ఇలాంటి క్యూట్ క్యూట్ పనులన్నీ చేస్తూ ఉంటుంది. చూస్తుంటే నవ్వు వస్తూ ఉంటుంది నాకైతే. చూసారా మా మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో. బూమర్, ఏమైందమ్మా? ట్రీట్స్ కూడా తినలేదు, అలిగావా? చూడు ఎంత క్యూట్గా పడుకుందో. తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. మీకైతే నేను కొత్త గ్యాస్ స్టవ్ అయితే చూపించలేదు కదా, కొత్తది అయితే తీసుకున్నాను. ముందైతే 3 బర్నర్ స్టవ్ ఉండింది. అందరూ ఎందుకు 3 బర్నర్స్ అంటుంటే ఇంకా ఇది 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఎంత పెద్దగా వచ్చిందంటే చాలా పెద్దగా వచ్చింది. కాస్ట్ కూడా తక్కువే. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. పీజియాన్ అండి. ఇంకా గ్లాసే అనమాట, గ్లాస్ టాపే తీసుకున్నాను. ఇంకా అప్పుడైతే ఆఫర్లో ఉండింది. నాకు ఇది 4000 లోపలే వచ్చింది, 4 బర్నర్ స్టవ్ అయినా కూడా. చూసారా ఎంత పెద్దగా ఉందో. ముందుదైతే ఇందులో హాఫ్కి వచ్చింది, ఇదైతే ఫుల్ సరిపోయిందనమాట కౌంటర్ టాప్కి మొత్తం. ఇలా ఉంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా బాగుంది. ఇంకా తర్వాత ఈరోజు సండే కదా, ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను. మా వాడైతే ఈరోజు ఎక్కువ వాటరీగా జ్యూసీగా చేయ మమ్మీ అన్నాడు అనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. ఇంకా ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది. అందులో మళ్ళీ పోపు వేసే లోపల ఇంకా కెటిల్లో అయితే వాటర్ పెట్టాను, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే చేస్తానన్నమాట. మా హస్బెండ్ ఏమో వద్దు వద్దు అని అరుస్తూ ఉంటారు. పిల్లలకి ఎందుకో మరి వద్దన్నవే తినకూడదన్నవే ఎక్కువగా లైక్ చేస్తారు. మ్యాగీ ఇష్టం లేని పిల్లలు అంటూ ఉండరేమో. ఇంకా ఎప్పుడో ఒకసారి ఏమవుతుందిలే అని నేనే చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాగా జ్యూసీగా చేయి మమ్మీ అంటే ఎక్కువ వాటర్ వేసానమాట. ఇంకా మా వాడు చూసారా, ఏ టిఫిన్ చేసినా రాడు, కానీ ముందు మా వాడు వచ్చాడు. ఇంకా ఆఫ్ చేయి, ఇంతే జ్యూసీగా ఉండాలి నాకు అని చెప్తున్నాడు. ఇంకా హాలిడేస్ కదా పిల్లలకి, లేట్గా లేచాము. ఇంకా ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసేస్తున్నాను ఈ మధ్య. ఇంత జ్యూసీగా కావాలంట. ఇంకా మీరైతే స్టవ్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. చాలా డేస్ అయిందండి, 2 months పైన అయిపోయింది తీసుకొని. షేర్ చేద్దాం అనుకున్నా కానీ ఊరికి వెళ్ళాం కదా హాలిడేస్లో, ఇంకా ఇప్పుడైతే వీలైందనమాట. తర్వాత మ్యాంగోస్ అయితే తోట నుంచి తెప్పించారు మా హస్బెండ్. ఇవైతే అలాగే పెట్టేశానమాట, లోపల న్యూస్ పేపర్స్తో ప్యాక్ చేసి పంపించారు. 2 daysకంతా ఫుల్ మాగిపోయాయి. బాగా మంచి స్మెల్ వస్తుంది మ్యాంగో కూడా. మ్యాంగో మంచి స్మెల్ వస్తేనే అది మంచి, అంటే మందు పెట్టకుండా మాగిన మ్యాంగోస్ అన్నమాట. అలా బయట తీసుకునేటప్పుడు కూడా స్మెల్ చూసి కొంచెం మంచిగా మందు పెట్టలేని మ్యాంగోస్ అయితే తీసుకోండి. మందు పెట్టిన మ్యాంగోస్ తింటే మాత్రం అది కడుపులో అంతా కడుపు నొప్పి రావడం చిన్నపిల్లలకి అలా అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా టెస్ట్ చేసి తీసుకోవాలి. ఇంకా ఎవరైనా తోట నుంచి తెచ్చుకున్న వాళ్ళైతే అలా న్యూస్ పేపర్స్లో పెట్టేసి వదిలేయండి, అవే మాగిపోతాయి అన్నమాట 2 daysకి. ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే 2 days అయిపోయింది పికిల్ పెట్టేసి, అదైతే ఇంకా బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా ఇంట్లో తినడానికైతే జాడీలోకి పెట్టేసి, మిగతాది అంతా పట్టదనమాట. చిన్నది జాడీ ఉంది, 1 kg అయితే పడుతుంది. అందులో ఒక 2 kgs మ్యాంగోస్ అయితే తీసుకొచ్చి పెట్టేశాను అన్నమాట.
ఇంకా నేనైతే ఇది షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను అనమాట కొలతలు. ఇంకా బయట నుంచి తెచ్చుకొని తినడం కన్నా ఏదో మన చేతనైన దగ్గరికి చేసుకొని తినడమే బెటరు. వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత నీట్గా తీద్దామనుకున్నా ఆయిల్ అయితే కారుతూ ఉంది వేసేటప్పుడు. ఇది ఒక 2 days అయిపోయిందనమాట కలిపి పెట్టి. ఈరోజు అయితే ఇంకా దీంట్లోకి పెట్టేస్తున్నా. కొంచెం అయితే ఊరి ఉంటుంది, ఇంకా ఊరితే టేస్టీగా ఉంటుంది. ఈసారి అయితే అన్నీ ఇంట్లో పౌడర్ చేసుకొని వేసాను. కొంచెం ఫ్రై చేసి ఆవాలు మెంతులు ఇవన్నీ ఫ్రై చేసి ఇంట్లోనే పౌడర్ చేసుకొని వేసాను. లాస్ట్ ఇయర్ కొన్న వేస్తే అంత టేస్ట్ అనిపించలేదన్నమాట, అందుకే ఇలా చేశాను ఈసారి అయితే. ఇంకా వేడి వేడి అన్నం వేసి నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద అయితే టేస్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరికి కూడా పెట్టాను. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేస్తున్నాను. ఇంకా చికెన్ మా వాడికి ఒకటే, కొంచెం మటన్ అన్నమాట. మేము కొంచెం స్పైసీగా తింటామన్నమాట. నాన్ వెజ్ అనగానే ఇంకా కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఈరోజు చికెన్లోకి కాంబినేషన్గా ఇంకా రాగి ముద్ద అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఒక 250 grams ఏమో మా వాడికి అనమాట సపరేట్గా. మా ఇంట్లో ఎవరు మటన్ తినము, వాడు ఒక్కడే తింటాడు. ఇంకా తర్వాత రాగి ముద్ద కుక్కర్లో అయితే చేస్తున్నాను. మెత్తగా ఉడికిపోతుంది, ఇంకా ఫాస్ట్గా కూడా అవుతుందనేసి ఇంకా కలుపుతున్నాను. రాగి పిండి వేసి బాగా బలం కావాలన్నమాట. ఇది ఉండలు లేకుండా తిప్పాలంటే చేతులు కూడా బాగా నొప్పి పుడతాయి. ఇంకా చికెన్ కర్రీ రాగి ముద్ద అంత మంచి కాంబినేషన్ ఇంకా ఏది ఉండదేమో. తర్వాత జొన్న రొట్టె ఇవి కూడా బాగుంటుంది చికెన్లోకి. ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా, కలపాలంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కలపాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఎంత పెద్దగా పడుతుందో అసలు. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎంత పెద్ద వానలు పడుతున్నాయో. ఇంకా తర్వాత అయితే మీషోలో అయితే ఒక వాల్ క్లాక్ అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చింది, చాలా బాగా అనిపించింది. బెడ్రూమ్లోకి చిన్నది కావాలనేసి పెట్టాను. ఇలా వినాయకుడి మధ్యలో క్లాక్ అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరైతే? చూడంగానే చాలా కాస్ట్లీ అన్నట్టుగా ఉంది కదా. చాలా తక్కువ కాస్ట్ అండి, 170 రూపీసే. చిన్నదన్నమాట. ఇదైతే వుడెన్ లాగా కనిపిస్తుంది, అందుకనే నేను ఆర్డర్ పెట్టాను. వుడెన్ అయితే కాదండి, ఫైబర్ అనుకుంటాను ఇది. ఇంకా క్యూట్గా ఉంది, ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది, వాళ్ళకి పెట్టినా కూడా. ఇంకా తర్వాత అయితే ఇవి అడిగారు కదా, ఇది మెజర్మెంట్స్ అయితే 1 kg బియ్యం అయితే నానబెట్టుకోవాలి 1 night అంతా. ఇంకా ఇది రేషన్ బియ్యంతో చేస్తే బాగొస్తాయి. నానబెట్టుకున్న తర్వాత కాసేపు కొంచెం తడి ఆరిన తర్వాత పిండి అయితే పట్టించుకోవాలి.
తర్వాత 1 కేజీ బియ్యం పిండికి కేజీకి తక్కువే బెల్లం వేసుకొని పాకం అయితే పట్టుకోవాలి. అందులోకి పిండి అయితే వేసుకొని కలిపి పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇంకా ఇది చేసేటప్పుడైతే ఒకరు వత్తిస్తుంటే ఒకరు కాలిస్తే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే ఇలాగా పెట్టి ఎక్కువ ఒత్తేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పాకం పట్టుకునేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా పట్టుకుంటే సరిపోతుంది. 1 కేజీ బియ్యం పిండికి కేజీకి తక్కువే బెల్లం వేసుకొని పాకం అయితే పట్టుకోవాలి. కొంచెం బియ్యం పిండి ఎక్కువే సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే పాకం లూజ్ అయిందంటే ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. గోధుమ పిండి చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం మెత్తగానే చేతికి అంటుకోకుండా వచ్చే వరకు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంట. చాలా బాగా వస్తాయి. ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇది తడి బియ్యం పిండితోనే చేయాలండి. పొడి బియ్యం పిండి స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది కదా, వాటితో చేస్తే అస్సలు బాగుండదు. టేస్ట్ రావు కూడా సరిగ్గా. బాగా నానబెట్టిన బియ్యంతోనే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతైనా బయట నుంచి తెచ్చుకునే స్వీట్స్ కన్నా మన ట్రెడిషనల్ స్వీట్సే చాలా బాగుంటాయి. ఇంట్లో చేసుకున్నవే. ఇంకా మైసూర్ పాక్ ఇలాంటివి కూడా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి. నేనైతే ఎక్కువగా స్వీట్స్ చేస్తూ ఉంటాను, ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మధ్య అస్సలు బయట గీ అనేదే వాడట్లేదేమో అనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే ఉండట్లేదు స్వీట్స్. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.